నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను. ఎంత విధంగా ప్రపంచమంతా పచ్చగా వెయ్యేళ్ళు ఉండాలని, మీరందరూ కూడా చల్లగా ఉండాలని దానిలో ఎన్నో వీడియోలు పెడుతున్నానే కానండి, ఒక్కడు లైక్ చేయటం లేదు, ఒక్కడు షేర్ చేయటం లేదు. అంటే లైక్ చేసి షేర్ చేయమని అడగట్లేదు. కాకపోతే ఏంటంటే మేము చేసేంత ఇదిగా పూజ ఎవరు చెయ్యరు అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే నా కోరిక ఏంటి, మీరందరూ పచ్చగా చల్లగా ఉంటారని, ప్రపంచంలో అందరూ కూడా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను ఇంత గట్టిగా పూజ చేస్తున్నా కూడా నా ఆలోచన ఏంటంటే ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లా. అదే వేరే వాళ్ళకైతే లైక్ చేయొచ్చు. అది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే, వీళ్ళు పనికిరారు, ఇలా చెప్పేవాడు పనికిరాడు లేదు. ఎందుకంటే అండి, నేను మీకు విమర్శించి చెప్పకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని మీ వంతు మీరు దైవం పూజ అనేది తీసి పక్కన పెట్టండి. దైవం తెలుగులో చెబుతున్నాను, దైవం భగవంతుడా భూదేవన్ ఇదివరకు దండం పెట్టుకునేవాడు పెద్దలు తెలుసా. ఇప్పుడు ఎవరండి భగవంతుడు లేరు, దెయ్యానికి కూడా దండం పెడతలా. భగవంతుడు పోతే దెయ్యానికి పెడతలా, భగవంతుడు పెడతలా. అక్కడే దెబ్బతింటున్నాం మనం తెలుసా. మానవులందరూ కూడా చక్కగా చెప్తున్నానండి. రానున్న కాలం ఎలాంటి తెలుసా, నీ దగ్గర 4 రూపాయలు ఉంటాయి, అకస్మాత్తు రోగాలు వస్తాయి, హార్ట్ అటాకులు వస్తున్నాయి, అబ్బో ఎన్నో విచిత్ర వేషాలు వస్తున్నాయి. అలాంటి అన్నిటిలోంచి మనం బయటపడాలంటే కొంచెం మీరు భక్తిలో దిగి నామస్మరణ చేసుకోండి. అప్పుడే మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీరు చేసే పాడి పనులన్నీ మెరుగ్గా ఉంటాయి, చల్లగా ఉంటారు, పచ్చగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో అంటే నా ఫోన్ ఎవరైనా అనుమానం ఫోన్ చేయండి. జై నాగు భగవతే నమః, లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం భగవతే నమః, ఓం నమో నాగేంద్రాయ, ఓం నాగమ్మతల్లే నమః, ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం నమో లోకండేశ్వరాయ నమః, ఓం దేవదుర్గే నమః, ఓం నమో ఓం లోకండేశ్వరాయ నమః, నమో నాగేంద్రాయ, ఓం నాగమ్మతల్లే నమః. నా తల్లి నాగమ్మకి జై, భూమాతా की జై, జై అమ్మా తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం భగవతే నమః, నమో ఓం నాగమ్మ తల్లికి జై, నాగమ్మ జై, మాతా జై తల్లి.